కాపుల్లో పుట్టిన ఒక ఎదవ గురించి మాట్లాడుకోవాలా, అదే అంబటి రాంబాబు గురించి. ఎందుకు ఎదవ అంటున్నానంటే విశ్లేషణ కూడా క్లారిటీగా ఇవ్వాలి. మనం వాడిని ఎదవ అన్నామంటే ఆ కారణం చూపించాలి ఖచ్చితంగా. కాపు కులాన్ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఏ కులస్తుడు కూడా ధైర్యం చేయడు. ఈ ఎదవ మాత్రం ఎక్కువగా ధైర్యం చేస్తున్నాడు. వైసీపీ పార్టీని అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి సంకనాకుతూ ఇలాంటి ఎదవలు కొంతమంది తయారయ్యారు కాపుల్ని తిట్టడానికి, కాపుల గురించి మాట్లాడడానికి. ఈ ఎదవలకి ఏం పని నాకు అర్థం కాదు. అంబటి రాంబాబు అనేటటువంటి ఈ కుక్కకి చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం అవసరం ఏంటి? అవసరం ఏం కాదు. ఇక్కడ ఎందుకు అవసరం వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి కాపులు సింగిల్గా పోటీ చేయించాలంటే మీరు ఇలాంటి ఎదవ మాటలన్నీ మాట్లాడి ఎదవలుగా మిగిలిపోండి మీ జాతిలో అని చెప్పి ఇతనికి ఏదో తర్ఫీదు ఇచ్చినట్టున్నాడు. నిజంగా ఇంత చండాలంగా, ఇంత దరిద్రంగా ఏం అవసరం రా ఎర్రి పప్ప నీకు? అంబటి రాంబాబు అనే వెధవకి పవన్ కళ్యాణ్ గురించి, చిరంజీవి గారి గురించి మాట్లాడే అవసరం ఏంటి? ఎదవల్లారా మీరు రాజకీయం చేసుకోండి, ఆ ఎదవ సంగనాకితే నాకండి, అంతేగాని ఇదేం కర్మ మాకు? మా కులాన్ని కించబడుతూ మాట్లాడితే ఒక్కొక్క నాకొకటికి చెప్పు తెగిపోద్ది. జాతి తక్కువ ఎదవల్లారా, జాతిలో పుట్టారా మీరు? నిజంగా చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ఈ ఎదవ. వెనకాల ఒక ఎదవ ఉండి వాడికి సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటి? విజయ్ అక్కడేదో ఒంటరిగా గెలిచాడని, మీరు కూడా దమ్ము ధైర్యము ఉంటే ఒంటరిగా గెలవాలి, ఒంటరిగా పోటీ చేయాలని. ఒరే ఎదవల్లారా, మీకు ఒకటి చెప్తున్నా, మీరు ఒంటరిగా పోటీ చేస్తేనే మగోడైతే, ఒంటరిగా పోటీ చేయకపోతే మగోడు కాదు అంటే రాజశేఖర రెడ్డి 4 పార్టీలతో పోటీ చేసి సీఎం అయ్యాడు. మరి రాజశేఖర రెడ్డి మగోడు కదా? మరి రాజశేఖర రెడ్డి మగోడు కానప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా పుట్టాడు రా ఎదవల్లారా? కాబట్టి నేనేమంటానంటే రాజకీయం అన్న తర్వాత పొత్తులు ఉంటాయి, ఎత్తులు ఉంటాయి, చిత్తులు ఉంటాయి, అంతే తప్ప ఇలాగా ఏదో క్యారెక్టరే తక్కువ మాట్లాడి కాపు కులాన్ని కొంచెంపరిచి మాట్లాడితే, పవన్ కళ్యాణ్ సపరేట్గా సింగిల్గా పోటీ చేస్తే మేమేదో అధికారంలోకి వద్దామనేటటువంటి స్వార్థంతో ఉన్నటువంటి ఓ వైసీపీ నాయకులారా, కుక్కల్లారా, కాపుల గురించి మాట్లాడడం తగ్గించండి. కాపుల గురించి మాట్లాడితే ఒక్కొక్కడికి చెప్పు తెగిపోతుంది. నాకు కొడకల్లారా, మీకు ఏదైనా రాజకీయ అవసరం ఉంటే, మీకేమన్నా రాజకీయాల్లో చేసుకోవాలనుకుంటే మీరు మీ రాజకీయ పార్టీ అధినేతను పొగుడుకోండి, మీ పార్టీని పొగుడుకోండి. కాపుల్ని ఎందుకు, కులాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? నీ అబ్బ జాగిర్రా కొడకల్లారా, ఒక్కొక్కడికి ఒళ్ళు పగిలిపోతుంది కాపుల గురించి మాట్లాడితే. ఎవడో అక్కడెక్కడో తమిళనాడులో ఎవడో అవలేగాడు గెలిస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ తిట్టడం నాకు అర్థం కాదు. ఊళ్ళో పెళ్ళైతే కుక్కలు కడావుడు అంటారు, కానీ ఎక్కడో పెళ్ళైతే, ఏదో ఊళ్ళో పెళ్ళైతే ఈ కుక్కలకి ఎంత వైసీపీ కుక్కలకి కడావుడి. నిజంగా చెప్తున్నా, చాలా బాధేస్తుంది. అంబటి రాంబాబు అనేటటువంటి వ్యధను ముందు పెట్టుకుని ఇష్టానుసారంగా కాపులను తక్కువ చేసి మాట్లాడాలని చూస్తున్నారు. ప్రతి యధవ కూడా మీ సంగతి చూసే సమయం వస్తుంది, అప్పుడు మేము ఏం చేయాలనే చేస్తాం ఖచ్చితంగా. కాబట్టి ఈ లోపల మీరు మాట్లాడితే మేము మాట్లాడతాం, మీరు మాట్లాడితే మేము నిలబడతాం. మీకే కాదు, మీ నాయకుడు కూడా చెప్పు తెగదగ్గొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.